దేవుని పేరట మోసాలు చేస్తూ, దగా చేస్తూ, మోసం చేస్తూ, ఆస్తులు సంపాదించి ఎకరాలు భూములు సంపాదించే వ్యక్తులకి చెప్తున్న మాట కాదు ఇది. నా నిమిత్తం తమ్ముడు వ్యక్తిగా నా నిమిత్తం నీకున్నది అమ్ము. నా ప్రభు చెప్పాడు, 2.5 ఎకరాల భూమి నా భార్య గారు, నా పిల్లలు కానీ ఎవ్వరు ఆటంకపరచలేదు. 2.5 ఎకరాల భూమి అమ్మేసి కిందన ఓల్డేజ్ హోమ్ పైన చర్చి కట్టా. ఇంకా కట్టగా ఇక డబ్బు చాలకపోతే ఇప్పుడు చూపిస్తున్నాం. ఏ సంస్థను విమర్శించడానికి కాదు, ఆ దర్శనం కలిగి దేవుడితో నడుస్తున్న వ్యక్తులు సరిపోయి ఇప్పుడు ఆస్తులు సంపాదించే వ్యక్తులు పెద్దరకాలు చేసి ఆత్మల బదులు ఆస్తులు సంపాదించి ఎక్కడ పెడితే అక్కడ బిల్డింగ్లు కడుతున్నారు. మా పరిసరి అది కాదు. సంఘం లేని దగ్గర సంఘ స్థాపన చేసి పైన చిన్న రేకులు వేయటం, చుట్టూ మట్టి గోడలతో కిందని ప్యాడ్నెట్తో ఉన్న సంఘాలు ఇప్పుడు ఎక్కడ చూసిన చర్చలని చూడండి. మీరు తోమలా కాకుండా, చూసి నమ్మిన వారు కాకుండా, చూడక నమ్మిన వారు ధన్యులని మహాదేవుడును మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట మీరు నమ్మితే మీరు టీవీ చూసినట్లు వ్యక్తులు వచ్చి చూడండి. లేదంటే మీరు నమ్మినట్లయితే ఈ కనిపిస్తున్న నంబర్లకి ఫోన్పే చేయండి. దేవుని పరిసరికి సహాయం చేయండి. యేసు శక్తి పరిసరికి సహకరించండి. యేసు శక్తి మీ ఇంట్లోను మీ ఒంట్లోను ప్రవేశించి మీ చేతులు బలపరిచి ఈ విస్తారమైన పరిసరికి సహాయం చేయండి, సహకరించండి.